నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ శ్రావణి. ఈ రోజులలో మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు ఒక ఫామ్లోకి వస్తున్నాము అనే టైంలో వాళ్ళు ప్రీవియస్గా చేసిన పనులైనా లేకపోతే వాళ్ళు ప్రీవియస్గా తోటి యాక్టర్స్నైనా లేకపోతే తోటిగా ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఇప్పుడు వాళ్ళ కెరియర్కి ఒక పెద్ద అడ్డుగోడగా నిలుస్తున్నాయి. తాజాగా ఢీ షో అభి అనే వ్యక్తితో నేను 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాను, ఇప్పుడు వేరే ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కూడా కావ్య అనే అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనే విషయాలపై మనతో పాటు విశ్లేషించడానికి ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. సో మ్యామ్, మీరు వినే ఉంటారు, మలక్పేట ఎవరైతే ఆ అమ్మాయి శిరీష ఉన్నారో తన భర్తే తనని చంపేశాడు అని చెప్పి. అంటే పెళ్లి చేసుకొని 7 అడుగులు వేసి జీవితకాలం కలిసి ఉంటాము అనుకుని ఒక ప్రమాణం చేసిన వాళ్ళు ఇలా ఒకరినొకరు చంపుకునే స్టేజ్కి ఎందుకు రావాల్సి వస్తుంది? శిరీష కేసులో యాక్చువల్గా ఈ వినయ్ అనేటువంటి, నేను పేరు చెప్పేస్తానమ్మా, శిరీష అనే అమ్మాయి నేను బాధితురాలు అంటాను, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. ఇక్కడ కూడా స్త్రీ యొక్క నిస్సహాయత కనిపిస్తోంది. నేను ఒక వీడియోలో చెప్పాను మీతో, చాలా ఆడపిల్లలు చాలా ధైర్యవంతులు, ఇవాళ రేపు ఆడపిల్లలు కేసు పెడితే మగవాళ్ళని ఉతికి సబ్బేసి ఉతికి ఆరేస్తున్నారు. సో వాళ్ళు కూడా కుయ్యో మొర్రో అంటున్నారు, అయ్యో మా మీద ఉట్టుటి కేసులు పెట్టారు, మేమేం ఎరగం అయ్యో అని ఇప్పుడు కాడవేరానికి వస్తున్నారు వాళ్ళు. అంటే తప్పు జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది అని వస్తున్నారు. కొంతమంది బాధితులు అమ్మాయిలు బాధితులుగా ఉండి సూసైడ్లు చేసుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. అలా ఉన్న పరిస్థితుల్లో ఒక అమ్మాయి కూడా నర్స్ అనుకుంటే, ఏఎన్ఎంఓ ఏదో ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. ఇతను జాబ్ చేయట్లే, ఇంట్లోనే ఉంటున్నాడని అర్థమవుతుంది. ఈ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆయన చంపేశాడో, వాళ్ళ ఆడబడుచు చంపిందో, వాళ్ళ అత్తగారు చంపారో తెలియదు, కానీ వీడు మాత్రం ఫుల్ డ్రింక్ చేసి ఆమెను రోజు కొట్టడము, అనుమానించడము, బాధ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకళ్ళు ఉద్యోగం చేసి ఒకళ్ళు ఉద్యోగం చేయకపోతే ఆ ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరన్నా కానీ, మగవాడికి అంత ప్రాబ్లం ఉండదు, ఆడపిల్ల ఉద్యోగం చేసి మగవాడు ఉద్యోగం చేయకపోతే ఆ ఆడపిల్లని నానా హింసలు పెడతాడు వాడు. ఏంది ఇప్పుడు వచ్చావు, టైం ఎంత అయింది, నువ్వు పొద్దున అనంగా వెళ్ళావు, ఇప్పుడు వచ్చావేంటి, అక్కడ ఆమె ఎంత కష్టపడుతుంది, ఏం డ్యూటీలు చేస్తుంది, ఎంత మానసిక వ్యధ అనుభవిస్తుంది, అక్కడ పేషెంట్లతో ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది. ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, నాట్ ఓన్లీ మెడికల్, ఎక్కడన్నా కానివ్వండి, ఆ స్త్రీ ఎంత కష్టపడుతుంది అనేటువంటిది మగవాడు ఆలోచించట్లేదు. ఆ విధంగా ఈ శిరీష అనే అమ్మాయికి పాపం పేరెంట్స్ లేరు, ఒక అనాథ. ఈమెను ఎవరో వేరే వాళ్ళు తీసుకుని పెంచుకుని పెద్ద చేశారని మనకు తెలుస్తోంది. చక్కటి అమ్మాయి. సో వాళ్ళ అక్కతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందంట ఆ అమ్మాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మరి ఏ కారణాల వల్ల అయితేనేమి, అనుమానంతో కావచ్చు, డ్రింక్ చేసి వచ్చి కావచ్చు, ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడని మనకి ఇప్పుడు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మేనమామలు, వాళ్ళు కూడా ఫోన్ చేసి, మేము వచ్చేవారు కూడా మీరు శవాన్ని తీసుకెళ్ళకండి, ఊరికి తీసుకెళ్ళకండి, మేము చూడాలా అమ్మాయిని ఫిజికల్గా, అంటే జస్ట్ మేము చివరి చూపు చూసుకోవాలి, మీరు తీసుకెళ్ళదని చెప్పి వాళ్ళు ఆపమని చెప్తే కూడా ఆపకుండా, ఫోన్ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ మేనమామ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి, మళ్ళీ అక్కడ హాస్పిటల్కి కాల్ చేసి ఆ అమ్మాయి పోకుండా ఆపడం జరిగిందనమాట. అప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అంటే ఎంతసేపటికి కూడా ఆడపిల్ల నిస్సహాయతని బేస్ చేసుకొని మగవాడు బలానికి ఆడపిల్ల బలైపోతుందన్నమాట. అంతే కదా. ఫిజికల్గా ఈ అమ్మాయి బలవంతురాలు అయ్యి ఉంటే వ్యతిరేకించగలిగేదేమో. దానికి తోడు వీళ్ళ ఆడబడుచో మరి వీళ్ళ అత్తగారో ఎవరున్నారు ఇంట్లో, ఉమ్మడి కుటుంబం అంటది. సో వాళ్ళ ఆడబడుచు వాళ్ళ అత్తగారు ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చంపినట్లుగా మనకి తెలుస్తోంది. దాంట్లో ఈయన పాత్ర కూడా, ఎవరైతే ఉన్నాడో వినయ్ అనేటువంటి వ్యక్తి, ఆయన పాత్ర కూడా ఉంది. ఎవరి పాత్రలు ఎంతెంత అనేది సమానంగా చట్టం వీళ్ళకి శిక్షలు వేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆడపిల్లలు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇంత అంతరిక్షంలోకి వెళ్తున్న ఆడపిల్లలు ఉన్నారు, పైలట్లు ఉన్నారు, రాజ్యాలను ఏలినోళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఆడపిల్లకి ధైర్యం అనేది రావటంలా. ఎందువల్లంటే ఈ అమ్మాయికి పాపం చెప్పే తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఒక అక్క ఉంది, ఆ అక్క దగ్గరికి కూడా నేనే తీసుకెళ్ళాను, ఈ మధ్యకాలంలో వెళ్ళకపోతే మేము వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నామని ఇతను చెప్తున్నాడు. అక్క చెల్లెల మధ్య ఏదో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, అంత మాత్రాన ఆమె మీద కూడా బ్లేమ్ వేశారు, ఆమె చంపేసింది అని. ఒక చెల్లిని ఒక అక్క చంపడానికి ఏం రీజన్ ఉంటుంది? సో వీళ్ళింట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే అమ్మాయిని చంపారనేటువంటిది మనకి బయటకు వస్తున్నటువంటి వార్త. ఏదన్నా కానీ ఆడపిల్ల అనేటువంటిది ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలి. కానీ ఇలాంటి పిరికి పందల కోసం
ఒక ఆఫ్టర్ ఆల్ వాళ్ళ కోసం, నేను ఆఫ్టర్ ఆల్ వాళ్ళనే అంటాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల అన్నీ వదులుకొని ఒక ఇంటికి కోడలుగా వచ్చింది అంటే ఆ బిడ్డను వాళ్ళు కన్నబిడ్డ కన్నా ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే భయంగా ఉంటుంది. ఏదో కొత్త ప్రదేశానికి వచ్చాము, అత్తగారు ఎలా ఉంటారో, మామగారు ఎలా ఉంటారో, ఆడబడుచు మెంటాలిటీ ఎలా ఉంటుందో, నన్ను ఎలా చూసుకుంటుందో అనేటువంటి భయంతో, పైగా అమ్మాయికి తల్లిదండ్రులు కూడా లేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో ఆదరించాల్సింది పోయి నీ కొడుకుతో పాటు అనుమానించి, నీ కొడుకుతో పాటు నువ్వు కూడా అనుమానించి, నువ్వు అబ్బాయికి అప్పజెల్లులు వేయండి, నువ్వు కూడా ఒక ఆడదాని వేయండి, ఆ బిడ్డను అనుమానించి నానా హింసలు పెట్టి ఇద్దరు కలిసి చంపేసేసి, ఇప్పుడు ఏం ముగ్గురు కలిసి చంపేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా గుండె నొప్పితో చనిపోయింది అంటే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే కూర్చొని ఉన్నారనుకో, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయరా? పోస్ట్ మార్టం చేస్తే బయటపడదా? నేనేమంటానంటే ఈ నేరాలు చేసేవాళ్ళు కూడా మేము దొరికిపోతాము, ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, ఎంక్వైరీలు ఉన్నాయి, సిబిఐ ఉంది, ఈరోజు క్షణాల్లో పట్టేయడానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, ఏం చాట్లు చేశారు, ఎవరితో మాట్లాడారు, ఎవరిని ఏమన్నారు అనేటువంటిది క్షణాల్లో తీయగలటువంటి టెక్నాలజీ మనకు ఉన్నప్పుడు దొరికిపోతారనేటువంటి ఒక చిన్న జ్ఞానం అనేది లేకుండా ఇన్ని హత్యలకి చేస్తున్నారు. ఇన్ని హత్యలు మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఆవేశంలో చేస్తున్నారా, లేకపోతే తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది, దాని కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలిసి కూడా వీళ్ళు ఇలాంటి తప్పులు చేసి వాళ్ళు కూడా ఇరుకుని పడి ఈ రోజున ఒక అమ్మాయిని, ఒక మంచి అమ్మాయిని, ఒక మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేయడమే కాకుండా, అమ్మాయికి ఒక పాప ఉందనుకుంటా, ఆమెకి తల్లిని దూరం చేసింది కాకుండా, వాడు భార్యను దూరం చేసుకోవడం కాకుండా, ఆ కుటుంబం మొత్తానికి వాళ్ళ అప్పజెల్లికి ఒక అక్కను దూరం చేసింది, చెల్లెల్ని దూరం చేసింది కాకుండా, రేపు కూడా మరి వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటారా? వాళ్ళు కూడా రేపు శిక్షలు అనుభవిస్తారు. సో ఇన్ని చేసి ఏమి వాళ్ళు ఆశించి చేస్తున్నారు అనేది మనకి అర్థం కాని విషయం. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నారు. భర్త ఒకడు, అతను తాగుతాడు కాబట్టి అతనికి ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. సో అత్తమామలైనా కూడా నాకు ఒక కూతురు ఉంది, తను కూడా ఒకరి కూతురు, నా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు అని చెప్పి భార్యాభర్తల్ని ఇద్దరిని కలిసి ఉండాలి అని చెప్పకుండా వాళ్ళు కూడా రిటర్న్ ఈ అమ్మాయి పైన అటాక్ చేయడం, ఇది ఈ యొక్క సిచ్యువేషన్లోనే కాదు, బయట చాలామంది కూడా ఇలా అత్తలతో వల్ల పోరు పడలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సపరేట్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఎందుకు మరి అత్తలు ఇలా బిహేవ్ చేస్తారు? అదే నేను అన్నాను కదా ఇందాక, అన్నీ వదులుకొని వచ్చినటువంటి ఒక ఆడపిల్లని ధైర్యం చెప్పి, అమ్మా నీకు నేనున్నాను, నేను తల్లి లాంటి దాన్ని, నేను బాగా చూసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయిలు ఏదైనా పొరపాటు ఉన్నా కూడా సరిదిద్దుకొని క్షమించుకొని చూడగలిగేటువంటి మంచి మనసున్నటువంటి అత్తలు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అనేది నాకు అర్థం కావటం లేదు. నేను అదే అంటున్నాను. సో మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎలా చూడాలనేది అత్తలందరూ తెలుసుకోవాలి. సో ఆ బిడ్డ కూడా కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా మసులుకోవాలి, ఎవరు ఎలా ఉంటారో తెలియట్లేదు కదా, వాళ్ళ మనసులో ఏముంటుందో ఎవరికి తెలియదు. సో భర్త చూస్తేనేమో పరమ తాగుబోతుకి మనం అనుకుంటాం ఏం తెలీదు, తాగున్నాడని, వాడికి అన్నీ తెలుస్తాయి, వాడు ఏం చేస్తున్నాడు, వాడు అంటే ఇక్కడ నేను వినయన అనట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నా. ఒక తాగుబోతున్నాడంటే వాడికి మనం అనుకుంటాం వీడికి ఏం తెలియదని, వాడికి ఒక మొండి ధైర్యం మాత్రం వస్తుంది ఆ టైంలో. ఏంటంటే నేను ఏం మాట్లాడినా కూడా వీళ్ళు తాగుబోతులే, తాగి మాట్లాడాడులే అనుకుంటారని వాడు మాట్లాడతాడు. వాడికి తెలుసు వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు, వాడు భార్యని అనుమానించేది వాడికి తెలుసు, తల్లిని కొట్టడం వాడికి తెలుసు, అలాగే చెల్లెల్ని కొట్టడం తెలుసు, భార్యను కొట్టడం తెలుసు, భార్యని ఏమని అనుమానిస్తున్నాడో తెలుసు, ఎవరితో లింక్ పెట్టి తిడుతున్నాడో అన్నీ తెలుసు వాడికి. నేను ఇట్లా తిడితే వాళ్ళు పొద్దున్న ఏమనుకుంటారంటే ఏదో తాగి వాగాళ్లే అనుకుంటారని వాడు అనుకుంటాడు. కానీ వాడికి అన్నీ తెలుస్తాయి. తెలిసే భార్య మీద చేయి చేసుకున్నాడు చాలాసార్లు, ఒళ్ళంతా ఆమెకి గాయాలు ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ మార్టంలో అన్ని విషయాలు బయటపడతాయి. చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద బలీయంగానే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని చట్టానికి అప్పచెప్తున్నారు కాబట్టి చట్టం వాళ్ళకి బాగా శిక్ష వేస్తుంది. సో అంటే ఇప్పుడు ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజులలో చూసుకుంటే, ఇటు లవ్లో ఉన్నప్పుడైనా లేకపోతే ఇటు పెళ్ళైన తర్వాత అయినా కూడా ఎవరు కూడా అంటే ఇలా చంపడమా లేకపోతే చనిపోవడమా సూసైడ్ చేసుకునేంత వరకు కూడా ప్రేరేపించేటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దీని కారణంగా ఇప్పుడు ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా మేము పెళ్ళే చేసుకోమని కొంతమంది అంటున్నారు. అంటే నిజంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళపైన ప్రభావం పడుతుంది అంటున్నారు? ఖచ్చితంగా పడుతుందమ్మా. చాలామంది పిల్లలు చూడండి, ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన పిల్లలు నేను చెప్తాను, పేర్లు మనకు తెలియదు. చాలామంది పిల్లల్ని గమనిస్తున్నా, నా కళ్ళ ముందే ఉన్నారు. చాలామంది యూఎస్ వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోయినారు. ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 35 దాటిపోతున్నాయి.
ఇక్కడ ఉండేవాళ్ళు కూడా కొంతమంది 30 దాటిపోయినా కూడా పెళ్ళి అంటే ఇష్టపడట్లేదు. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి రెస్పాన్సిబిలిటీని తీసుకోలేకపోతున్నారు. అంటే పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు అనుకుంటారు పెళ్లి చేసుకుంటే అమ్మాయి హింస పెడుతుంది, బాధపడుతుంది. ఎందుకంటే ఎక్కడ మనం ఇప్పుడు సెల్ ఫోన్ మీడియా టీవీ ఓపెన్ చేయగానే మనకు వచ్చేయన్నీ అట్లాగే ఉన్నాయి కదా న్యూస్లు. భర్తను హింస పెట్టిన భార్య, లేకపోతే భార్యను హింస పెట్టిన భర్త, ఇవే వస్తున్నాయి. అవి చూసి పిల్లలు ఏమనుకుంటున్నారు, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, నేను ఇప్పటివరకు హాయిగా ఉన్నాను, శుభ్రంగా తిని తాగి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను, నాకెందుకు వచ్చిన తలనొప్పి అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఎందుకు వచ్చిన గొడవ, వీడు ఎట్టుంటాడో, చేసుకునేవాడు ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళ ఇంట్లో ఆ పాపకి 33 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ మదరు నాకు ఫ్రెండ్. ఆ అమ్మాయికి మంచి మంచి సంబంధాలు. అసలు ఏంది ప్యాకేజీలు, నెలకు 12 60 లక్షలు, 70 లక్షలు ప్యాకేజీ, 72 లక్షలు, పిల్లాడు 6 అడుగులు, అందగాళ్ళు, ఎంతమంది వచ్చినా కూడా అమ్మాయి చేసుకోవట్లా. ఏదో ఒక చోట చిన్న ప్రాబ్లం చెప్పేసేసి మానేస్తుంది. ఏంటంటే ఎందుకు నచ్చట్లేదమ్మా, హైట్ బాగున్నాడు, ఏదో ఒక చిన్న రీజను, అబ్బాయి నన్ను ఈ క్వశ్చన్ వేసాడమ్మా, నాకు ఎందుకో నచ్చలేదు, ఏదో ఒక రీజన్ చెప్పి సంబంధాలన్నీ ఎగరగొట్టేస్తుంది, పెళ్లి చేసుకోవట్లేదు. ఎంతమంది అబ్బాయిలు నా కళ్ళతో నేనే చూసా, అబ్బా విజయ్ బాగున్నాడు కదా ఈ అబ్బాయి, అయ్యో ఈ అబ్బాయి బాగున్నాడు కదా అంటే ఏమోనే చేసుకోని అంటుంది నా కూతురు, వద్దంట. అంటే ఏమైంది, పెళ్లి చూపులప్పుడు ఏదో క్వశ్చన్ వేసాడంట, పెళ్ళై నాకు నువ్వు ఇది చేస్తావా అది చేసి ఏదో అడిగాడంట, అందుకని వద్దంటుంది. చాలా చిన్న రీజన్స్కి అసలు అది నెగ్లిజిబుల్ రీజన్స్ అనమాట. నేను రెస్టారెంట్కి వారానికి 4 సార్లు వెళ్తాను, మరి నువ్వు 4 సార్లు నన్ను తీసుకెళ్తావంటే లేదు 2 సార్లు తీసుకెళ్తాను అన్నాడంట. అయితే నీకు నాకు సరిపడదలే అనిందంట. చాలా చిన్న రీజన్స్కి మంచి సంబంధాలను అమ్మాయి ఎగరగొట్టుకొని పెళ్లి చేసుకోకుండా అలా ఉంది. సో డబ్బు బాగుంది వాళ్ళకి, ఏమీ తక్కువ లేదు, వాళ్ళు డౌరీ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి కూడా తక్కువ ప్యాకేజీ, అమ్మాయికి 50 లక్షల ప్యాకేజీ, వచ్చేవాడు 60 70, 1 లక్ష తగ్గినా కూడా కుదరదంట, 60 70 పైనే ఉండాలంట. డబ్బు కూడా బాగా ఉండాలి, నెలకి 7 లక్షలు ఉండాలంట. అంత మంచి సంబంధాలు, సంబంధాలు వచ్చినా కూడా చేసుకోవట్లేదు. వాళ్ళు కూడా అలా ముదిరిపోయి వాళ్ళు అలా ఉన్నారు. అమ్మాయిని చూసి ఇంకా వద్దంటుంది కదా, వద్దంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం. అలా అమ్మాయిలు భయపడుతున్నారు, అబ్బాయిలు అంతకన్నా రెట్టింపుగా భయపడుతున్నారు. ఎందుకు వచ్చిన గొడవల నాయన, చేసుకున్న కాడ నుంచి పేరెంట్స్ ఉండకూడదు అంటారు, సిస్టర్స్ ఉండకూడదు అంటారు, బ్రదర్స్ ఉండకూడదు అంటారు, ఇదేం గోలరా నాయన, దండం, ఈ పెళ్ళికొద్దు ఏమొద్దు, హాయిగా అనుభవించరాదా, తిని హాయిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకొని వీకెండ్స్ 2 రోజులు హ్యాపీగా తిరిగేయచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ శ్రావణి. For more videos like this, subscribe Big TV channel.